వినండహో వినండి, మన రారాజు పుట్టినరోజు సందర్భంగా విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఆహ్వానింపబడిన వారందరూ ఆ ప్రేమ విందులో పాల్గొనాలని రారాజు ఆదేశిస్తున్నారు. హో ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్, ప్రైజ్ ది లార్డ్ పేతురు గారు. అమ్మో, పేతురు గారికి ఇంకా కోపం తగ్గనట్లుంది. సరే గాని నేను ఇక్కడ ఎందుకున్నానో అని మీ అందరికీ డౌట్ వచ్చి ఉంటుందే. ఏమి లేదండి, ఈ విందుకు వచ్చిన వారందరికీ స్వాగతం పలకమని రారాజు నన్ను నియమించాడు. ముందుగా ఎవరొస్తారో ఏమిటో. ప్రియమైన సహోదరి సహోదరుమనులారా, మీ ప్రియమైన ఓట్లు మాకే. సార్ 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 ఎవరు సార్ మీరు? తమ్ముడు అన్నెవరో తెలియదా? ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే. ఎమ్మెల్యేనా? ఇంతకి తమరి గుర్తేంటో? పందే. మిమ్మల్ని చూస్తుంటే తెలుస్తుందిలేండి. ఏంది? అదే సార్, మీలాగే మీ గుర్తు కూడా చాలా మందంగా అదే అందంగా ఉందని చెప్తున్నా. ఇంతకీ మీ ఇన్విటేషన్ ఏదో? తమ్ముడు అన్న ఎదుగా అన్న తెచ్చిన చూపి. ఓకేలేండి, అక్కడికి వెళ్ళి కూర్చోండి. అన్న జరేడా కూసరా, ఇగో ఇడ చూస్తాను, కూసాడా కూసా. పందే. హలో హలో సెక్రటరీ 10 కోట్ల ప్రాజెక్ట్ పేపర్లను మెయిల్లో పెట్టా, చెక్ చేయి. వాయమ్మో, ఎవరైనా? సార్ సార్ ఒక్క చోట నిలబడండి సార్. సార్ ఎవరు సార్ మీరు? ఈ దేశంలోనే టాప్ బిజినెస్ మ్యాన్. ఐ హ్యావ్ ఇన్విటేషన్, ఐ వాంట్ టు ఎంటర్. సర్లేండి, అక్కడికి వెళ్ళి కూర్చోండి. పందే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక పార్టీకి వచ్చాను. ఇదే ఆ ప్లేస్, చూడండి. మేడం మీరు? డోంట్ యు నో మీ? ఎప్పటికప్పుడు ట్రెండీ న్యూస్లను, ఇప్పటి యూత్ ఎంతగానో అట్రాక్ట్ అయ్యే వీడియో గేమ్స్, షాపింగ్స్, యాక్సెసరీస్ వంటివి అప్డేట్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాను. ఇంతకీ నా ఛానల్ని నువ్వు సబ్స్క్రైబ్ చేసుకున్నావా? నేను పనికిరాని వాటికి కొంచెం దూరంగా ఉంటాలేండి. ఇంతకీ మీ ఛానల్ పేరేంటో? దుల్పేసుకో ఊట్ చేసుకో. ఏంటి? దుల్పేసుకో ఊట్ చేసుకోనా? ఇంతకీ ఎప్పుడైనా దేవుని వాక్యం అప్లోడ్ చేశారా? వాక్యమా? అది అప్లోడ్ చేస్తే ఎవరు చూస్తారు, ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారు? సరేలేండి, ఇంతకీ మీ ఇన్విటేషన్ ఏదో? 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న నాకు ఇన్విటేషన్ రాకుండా ఉంటుందా? ఇదిగో. సర్లేండి, ఇక్కడ కూర్చోండి. పందే. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. పందే. అబ్బా, ఎంత బాగా పలకరిస్తుందో అందరినీ. ఎవరీవిడా? నేనా? ఈ సిటీలోని పెద్ద సంఘంలోని పెద్ద పరిచారకురాలని. నా చిన్నతనం నుండి క్రమం తప్పకుండా చర్చికి వెళ్తూ దశమ భాగాలు ఇచ్చాను. ఓ, చాలా పెద్ద పరిచారకురాలక్క మీరు. ఇంతకీ ఎప్పుడైనా అన్నదానం వంటివి చేశారా? చిచ్చి, అలాంటి అలవాటు నాకు లేదు. మనం దేవునికి ఏమైనా ఇస్తే మనకు 2 ఇస్తాడు, కానీ మరొక మనిషికి ఇస్తే నాకే మిగులుతుంది? బూడిద తప్ప. సరేలే అక్క, ఇంతకీ మీకు ఇన్విటేషన్ ఉందా? ఇంత పెద్ద పరిచారకురాలని, నాకు లేకుండా ఉంటుందా ఇన్విటేషన్? సరే అక్క, ఇక్కడ కూర్చోండి. బ్రదర్ మీరు? అక్క అక్క నేను ఒకప్పుడు దొంగని. అమ్మో, దొంగంటున్నాడు. వాడి దగ్గర కత్తి ఉంటుందేమో. అపోజిషన్ వాళ్ళు నన్ను చంపనీకి వాడిని పంపుంటారేమో. మీకంత సీన్ లేదు గాని వెళ్ళి కూర్చోండి సార్. అమ్మో, నా దగ్గరున్న డబ్బంతా దోచుకోవడానికి వచ్చాడేమో. అమ్మో, నా బంగారం లాంటి ఫోన్ని కొట్టేస్తాడేమో. నీ డబ్బా ఫోనే కొట్టేయాలి. అబ్బా, అలా గిచ్చకు తల్లి. అమ్మో, నా 7 వారాల నగలు దోచేస్తాడేమో. దేవుడు హృదయాన్ని ఇష్టపడతాడని తెలిసి కూడా ఆర్భాటానికి నగలేసుకొచ్చావా అక్క? నిన్నేమనాలక్క, వెళ్ళి కూర్చో. అక్క అవును, నాకు ఈ శుభవార్త తెలియని వరకు దొంగనే. కానీ ఎప్పుడైతే నా వంటి వారికి కూడా ఇలాంటి విందులో అవకాశం ఉంటుందని తెలిసి నా పాప బతుకును వదిలేసి వచ్చాను.
నేను ఇలాంటి తప్పు చేయను అక్క, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్. ఇదిగో నా ఇన్విటేషన్. బాధపడకండి బ్రదర్, తన పాపములను వదిలి వచ్చిన వారిని రారాజు త్రోసివేయడు. అమ్మా, అబ్బా, ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్ డ్రెస్? వాట్ ఈస్ దిస్ స్మెల్? క్షమించాలి, మాది చాలా దూరంలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు. నాకు ఎప్పుడైతే వేడుక గురించి తెలిసిందో వెంటనే బయలుదేరి 5 రోజుల ప్రయాణం చేసి వచ్చాను. ఎవరు పిలుస్తారక్క మమ్మును? కానీ ఈ రారాజు మా స్థితిని ఎరిగి కూడా మమ్మును తన విందుకు ఆహ్వానించారు. అందుకే ఆహ్వానాన్ని చేజార్చకూడదని వచ్చాను. ఇదిగో నా ఇన్విటేషన్ అక్క. ఓకే సిస్టర్, అక్కడ కూర్చోండి. ఇలాంటి వాళ్ళకు కూడా ఇన్విటేషన్ ఇచ్చారా? అసలు ఏం అర్హత ఉందని ఏమైనా ఆహ్వానించారు? అక్కో, తట్టుకో, రారాజు వచ్చిన తర్వాత ఆయన్నే అడిగి తెలుసుకో. అయ్యా అమ్మా, ఆకలిస్తుంది, ఏమైనా ఉంటే తినడానికి ఇవ్వండి అయ్యా. అబ్బా, ఎక్కడికి వెళ్ళినా అడుక్కునే వాళ్ళ గోల తప్పదు. అయ్యా, ఆకలిస్తుంది కదా, ఈ రొట్టెను తీసుకోండి. అయ్యో, పొరుబైనట్లుంది. అయ్యా, ఇదిగో ఈ నీళ్లు తాగు. అయ్యో, అతనికి చలి పెడుతున్నట్లుంది, పాపం వణుకుతున్నాడు. నాకు చలి అలవాటే, ఇది తనకు ఇస్తాను. అబ్బో, దొంగ దానం చేస్తున్నాడు చూడండి. ఈ వీడియో అప్లోడ్ చేస్తే తప్పకుండా నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. అక్కో, నువ్వు ఆగు. ఇదిగో విందుకు సమయమైంది, అందరూ ఇటు వచ్చి నిలబడగలరు. ఇదిగోండి నా ఇన్విటేషన్. నీకు ఈ విందులో ప్రవేశించడానికి అర్హత లేదు. నాకెందుకు అర్హత లేదు? ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేని నేను. నీవు నీ హోదాను బట్టి అతిశయిస్తున్నావు, కానీ హోదాలో ఉండి నీవు చేయవలసిన పనిని చేయట్లేదు. పైగా అన్నిటికీ మించి దేవునికి స్థానం ఇవ్వలేదు. అందుకే నీవు అనర్హుడవు. ఇదిగోండి నా ఇన్విటేషన్. నీకు ఈ విందులో ప్రవేశించడానికి అర్హత లేదు. నేను ఈ ప్రపంచంలోనే ధనవంతుంది, నాకెందుకు అర్హత లేదు? దేవుడు నీకిచ్చిన ధన జ్ఞానమును బట్టి గర్వించి అవి నీకు ఇచ్చిన దేవుడినే నిర్లక్ష్యం చేసితివి. అందుకు నీవు ఈ విందుకి అనర్హుడవు. ఇదిగోండి నా ఇన్విటేషన్. నీకు ఈ విందులో ప్రవేశించడానికి అర్హత లేదు. నేను చాలా ఫేమస్ పర్సన్ని, నాకెందుకు ప్రవేశం లేదు? దేవుని వాక్యం ప్రచారం చేయడానికి నామోషిగా భావించావు, కానీ వ్యర్థమైన వాటిని ప్రచారం చేసి యవనస్తులను తప్పుత్రోవ పట్టించావు. అందుకే నీకు అర్హత లేదు. నాకు ఖచ్చితంగా ప్రవేశం ఉంటుంది. ఇదిగోండి నా ఇన్విటేషన్. నీకు ఈ విందులో ప్రవేశించడానికి అర్హత లేదు. ఏంటి, నేను పుట్టుకతో క్రిస్టియన్ని, నాకెందుకు ప్రవేశం లేదు? క్రిస్టియన్ అయితే సరిపోదు, మనుషులకు సహాయం చేయాలి. మరియు దేవుని ఎదుట నీ భక్తి సరైనదిగా లేనందున నీకు ఈ విందులో ప్రవేశం లేదు. అయ్యా, నేను ఒకప్పటి దొంగను. నాలాంటి వారికి ఎంత గొప్ప విందులో ప్రవేశించడానికి అర్హత లేదని భావిస్తున్నాను. లేదు, ఈ విందులో మొదటిగా ప్రవేశించేది మీరే. నేను ఘోరపాపిని, నా వంటి వారికి ప్రవేశం ఉంటుందా? నీవు నీ పాపములను దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి మారావు, కాబట్టి నీకు ఈ విందులో ప్రవేశం కలదు. అయ్యా, నేను ఒక బీదరాలుని, నా వంటి వారికి ప్రవేశం ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకుని నీ స్థితిని బట్టి ఆయనను నిందించకుండా గణపరిచావు. నీ దగ్గర ఉన్న వాటిని ఇతరులతో పంచుకొని మంచి గుణమును కలిగి ఉన్నావు. ఇంతకంటే గొప్ప అర్హత ఏమి ఉండాలి విందులో ప్రవేశించడానికి? ఈ విందులో ప్రవేశించడానికి వీరిద్దరికి మాత్రమే అర్హత ఉంది. అయ్యా, చూసారా వీరిని?
నన్ను చూసిన వెంటనే నన్ను పట్టుకొని వారి కన్నీటితో నా పాదాలను కడుగుతున్నారు. నేను ఆకలిగా ఉన్నప్పుడు మీలో ఎవ్వరు నాకు ఆహారం ఇవ్వలేదు. దప్పికతో ఉన్నప్పుడు నాకు నీళ్ళు ఇవ్వలేదు. నాకు అవసరమైనప్పుడు నాకు వస్త్రం ఇవ్వలేదు. కానీ వీళ్ళిద్దరు మాత్రమే నాకు ఇచ్చారు. ఏంటి, నేను ఆహారం ఇవ్వలేదా? నీళ్ళు ఇవ్వలేదా? వస్త్రం ఇవ్వలేదా? అసలు మా దగ్గరికి మీరు ఎప్పుడు వచ్చారు తండ్రి? ఇందాక ఆకలి అంటూ వచ్చిన ఆ బిచ్చగాడి నేనే. అయ్యా, అది నీవని తెలియక ఇవ్వలేదు తండ్రి. మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని మీ విందులో ప్రవేశించనీయండి. ఎవరైతే సహాయంలో ఉన్న వారికి సహాయం చేయరు, వారికి ఉన్న వాటికే ప్రాధాన్యత ఇస్తారు, అట్టి వారికి నా విందులో ప్రవేశం లేదు. నా పేరిట నీళ్ళిచ్చిన వారిని నేను ఎంతగానో ఆశీర్వదిస్తాను. కాబట్టి ఇప్పుడు ఈ విందులోకి ఇద్దరికి మాత్రమే ప్రవేశం లేదు. నిజంగా మన రారాజు గ్రేట్ కదా. రారాజు అంటే ఎవరనుకుంటున్నారు? ఆయన మన యేసయ్య. మరి విందు అంటే పరలోక రాజ్యం. ఆయన అన్న మాటల ప్రకారం ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు. తన పాపం నొప్పుకొని ప్రాయశ్చిత్తం పొందిన దొంగను మరియు తనకు ఉన్న దాంట్లోనే బిచ్చగాడికి సహాయం చేసిన దీనురాలను మాత్రమే రారాజు తన విందుకు ప్రవేశింపనిచ్చాడు. కానీ దేవుణ్ణి గణపరచకుండా లోకానుసారంగా హెచ్చించుకున్న పొలిటీషియన్ని, ధనవంతుణ్ణి, యూట్యూబర్ని, ఇంకా నామకార్థపు క్రైస్తవుల్ని మాత్రం విందుకు ప్రవేశింపనివ్వలేదు. కాబట్టి పిల్లలు, దేవుడికి ప్రాధాన్యతనిస్తూ మన తోటి వారికి మనం చేయగలిగే సహాయం చేస్తే దేవుడు మనల్ని తప్పక ఆశీర్వదిస్తాడు. గుర్తుంచుకోండి, మనల్ని మనం ఎంతగా తగ్గించుకుంటే దేవుడు పరలోకంలో మనల్ని అంతగా హెచ్చిస్తాడు. ఆమేన్.